హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చారు. అయితే ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ పథకం పైన అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఈ తేదీలో అయితే డబ్బులు అయితే విడుదల చేసే ఛాన్స్ చాలా వరకు అయితే ఉందండి. ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకేంటంటే రేపటి నుండి మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ ఏవి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మీ యొక్క బ్యాంకుల్లో కూడా ఇవనేది కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేశారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఈ లిస్ట్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి సో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. అంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఏమన్నా ఉందా అని చెప్పేసి అక్కడ నుండి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఈ వీడియో సంబంధించి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు అర్హులైన మహిళల ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందండి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఎంతమంది అప్లై చేసుకున్నారనేది కూడా మనకు క్యాలిక్యులేట్ అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే రేపటి నుండి అయితే సర్వే అయితే చేపట్టబోతున్నారండి. అయితే చాలామంది ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఈ 6 గ్యారెంటీల్లో మనకు ఎక్కువగా అప్లై చేసుకుంది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500కు సంబంధించి అప్లై చేసుకున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఎంతమంది జెన్యున్గా అప్లై చేసుకున్నారు, ఎంతమంది మనకు ఫ్రాడ్ చేశారని చెప్పేసి తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సర్వే అయితే నిర్వహించారండి. అయితే ఈ సర్వే ద్వారా ఏంటంటే మహిళల ఇళ్లకు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతారండి. సో ఆ డాక్యుమెంట్స్ చూపిస్తే కనుక మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఎంట్రీ చేసుకొని సో మీకు డబ్బులు అనేది పడతాయండి. అయితే మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అయితే అధికారులు వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు చూపించినా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే కనుక మీ దగ్గర ఆధార్ కార్డు చూపించగానే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేని యెడల మీరేంటంటే మీరు తెలంగాణలో మీరు పుట్టినట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ ఐడెంటిటీ అనేది చూపిస్తే కనుక వాళ్ళు ఎలిజిబుల్ అయితే చేస్తారండి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదనుకోండి, తో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈమె తెలంగాణ వాసి కాదని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ లిస్టులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే న్యూగా మ్యారేజ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నది కాబట్టి సో అలాంటి వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇవ్వరని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే మేము ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు కాబట్టి సో మేబీ వాళ్ళకైతే ఇవ్వరు. అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు సంబంధించి మనకు ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి చాలామంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు మనకేంటంటే ఏప్రిల్ 25వ తేదీన మిస్ అయితే కనుక మే మొదటి వారంలో ఈ డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఆల్రెడీ బడ్జెట్ కూడా మనకు ఎంతమంది అప్లై చేశారు, వీళ్ళకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది బడ్జెట్ కేటాయించాలి అని చెప్పేసి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్చలు అయితే మనకు ముగించారు. అయితే అలాగే దీనికి సంబంధించి మనకు ఫైనల్గా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుందండి. అయితే దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు ఏప్రిల్ నెలలో కూడా మనకు విడుదల చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది. ఒకవేళ మిస్ అయితే కనుక మనకు మే నెలలోనే దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయి. అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేసేసారండి. ఆ బ్యాంక్ అకౌంట్లు యాక్టివేట్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా ఎవ్వరు చూసుకోలేదు. అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకే ఫోన్ నెంబర్తో పలు రకాల బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మళ్ళీ తమ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ చేయించుకోవాలి, తమ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్తో లింకప్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్లు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే ఇచ్చి ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేయాలంటే మీరు బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళిన తర్వాత సో బ్యాంకులో ఏంటంటే మనకు ఎంప్లాయీ కూర్చొని ఉంటారు కాబట్టి సో అతని దగ్గర మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారనుకోండి, సో మీ బ్యాంక్ పాస్బుక్కి ఈకేవైసీ ఉందా
నెక్స్ట్ వచ్చేసి ఆధార్తో లింకప్ అయ్యిందా లేదా, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తో లింకప్ అయిందా లేదా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అది యాక్టివేట్లో ఉందా లేదా, అలాగే ఎన్పిసిఐతో లింకప్ అయిందా లేదా, ఈ 5 కంపల్సరీగా మీరు అడుగు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీకు డబ్బులు అనేవి రావు. ఒకవేళ ఆధార్ లింక్ కాకపోతే కూడా మీకు డబ్బులు రావు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా మీకు డబ్బులు రావు. నెక్స్ట్ వచ్చి ఎన్పిసిఐ లేకపోయినా మీకు డబ్బులు రావు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్లో లేకపోయినా మీకు డబ్బులు రావు. సో ఈ 5లో కంపల్సరీ మీరు చేసుకొని అయితే ఉండాలండి. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు అయితే డబ్బులు రావు. సో తప్పనిసరిగా వెళ్ళి చేసుకోండి. ఇవి చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.